శ్రీమాత్రే నమః. భగవద్బంధులు కూడా నమస్తమాంజలి. జగదాంబిక జగన్మాత ఈ రోజున మనకు కిరాతక వారాహి రూపంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. ఆ జగదాంబిక జగన్మాత కరుణామూర్తి, కల్పవల్లి, వారాహి. ఎవరైతే వృత్త్యా ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారో వారాహి దేవికి జలదీపాలు వెలిగడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. అంతేకాకుండా మీ గృహం నందు అధిక బాధలు, రుణ బాధ, రుతి బాధలు ఎవరికున్నా సరే ఈ రోజున 9వ రోజు కిరాతక వారాహికి జలదీపాలు వెలిగేయడం ద్వారా గృహం నందు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా మంచిగా తీరుతాయి. కావున పంట పొలాలకు కూడా ఆ అమ్మ అధిపతరాలు, లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు. కావున కిరాతక వారాహి రూపంలో ఆ జగదాంబిక జగన్మాత దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది. కావున జలదీపాలు ఎలా పెట్టుకోవాలి అంటే కనుక ఒక గాజు పాత్ర కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకొని ప్లాస్టిక్ బౌల్కి బొట్టు పెట్టేయండి. తర్వాత పెట్టిన రాదు కదా, ఫస్ట్ బొట్టు పెట్టేసుకోండి. గంధం కుంకుమ బొట్టు పెట్టేసుకోండి. పెట్టుకొని ఈ బౌల్లో నీళ్ళు పోయండి. గిన్నె కానీ ప్లాస్టిక్ ఇది కానీ దాని ఉన్నప్పుడు నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి ఇందులో ఆయిల్ పొడ్డియండి. నేను కొబ్బరి నూనె వాడుతున్నాను, మీరు ఆవు నెయ్యి కానీ ఏది వేసినా పర్వాలేదు. నూనె పోయండి. నూనె పోసేసి పొత్తి ఉంది కదా, ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇవి తీసుకోండి. ఇందులో ఇలా వస్తాయి. ఇవి తీసుకొని దీపాలు పెట్టినకి ఇది ఉంది కదా, ఒత్తి తీసుకొని సన్నగా నలుచుకొని ఇందులో పెట్టేసుకోండి. తర్వాత ఈ ఒత్తిని కొద్దిగా ఆయిల్లో డిప్ చేయండి, ముంచేసి ఈ ఒత్తి ఉంది కదా కొంచెం లోపల కనేసుకొని ఇలా ఆయిల్లో పెట్టేసుకోండి. ఒత్తిని పెట్టి ఒక చిన్న పుష్పాన్ని ఉంటే కనుక ఉంచండి, లేకపోతే కనుక పక్కన పెట్టేయండి. పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ నీళ్ళని వేయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక ఒక కింద లైట్ పెట్టేసి ఒక బాల్ పెట్టి అందులో పసుపు అవి వేస్తూ ఉన్నారు. ఎప్పుడు చేయకండి. రాత్రిపూట అసలుకే చేయకూడదు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరు గమనించగలరు చెప్పే విషయాన్ని. అట్లా మీరు ఒక ఎంజాయ్మెంట్ కోసం చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది ఆ వీడియో చాలామంది చేస్తూ ఉన్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే కనుక అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తూ ఉంది. అది తాంత్రిక పద్ధతిలో చేసే పద్ధతి. అది మీరు తెలియక రాత్రిపూట లైట్ పెట్టి దాని మీద ఒక గాజు గ్లాస్ పెట్టేసి అందులో నీళ్లు పోసి పసుపేసి పెడుతూ ఉన్నారు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. నీళ్ళల్లో పసుపు వేయడం ద్వారా ఖచ్చితంగా మీరు ఆ లైట్ గీట్ అవన్నీ నైట్ కూడా చేయడం ద్వారా ఖచ్చితంగా నెగిటివ్ అనిపిస్తుంది. కావున అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. ఇలా పెట్టేసుకొని ఓం శ్రీ కిరాతక వారాహి దేవ్యై నమః అనే మనసా వాచ కర్మణ ధ్యానించుకోండి. ఆ జగదాంబిక జగన్మాత ఈ వారాహి నవరాత్రులు చాలా చాలా శ్రేష్కరమైన నవరాత్రులు. కావున ఓం శ్రీ కిరాతక వారాహి దేవ్యై నమః, ఓం శ్రీ కిరాతక వారాహి దేవ్యై నమః అనుకొని జలదీపాలు కూడా నీట్గా వెలిగించుకోండి. ఇలా ఉంది కదా జలదీపం చూపెట్టారు కదా, అలా వెలిగించండి. మాత్రం మంచిగా వెలుగుతుంది. నైట్ అంతా కూడా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ప్లస్ ఇది పెట్టడం వల్ల కూడా తెలుసా గృహం నందు అశాంత వాతావరణం పోయి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత ఇష్టమైనవి పెట్టండి. జగదాంబిక జగన్మాతకి ఈ విధంగా దీపాలతో నీట్గా నిండుగా అలంకరించుకోండి. ఆ జగన్మాత రాత్రి దేవత. రాత్రిపూట ఎంతైతే మీరు పూజలు చేస్తూ ఉంటారో ఆ జగదాంబిక జగన్మాతకి చాలా చాలా ప్రీతి. చాలామంది ఇప్పుడు నవరాత్రులు అయిపోయే వరకు ఒక గోల. నవరాత్రులు అయిపోయినప్పటి నుంచి చిత్రపటం ఇంట్లో ఉండవచ్చా, దీపాలు ఇంట్లో ఉండవచ్చా,
అమ్మవారి కంచులు ఇంట్లో ఉండవచ్చా, విగ్రహాలు తెచ్చుకుంటారు, విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చా అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు. మీరు తెచ్చుకున్నారు కదా, ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే మంచి ఫలితం, బయట పెడితే కనుక ఫలితం రాదు. ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. మీరు చిత్రపటాలు కూడా ఇంట్లో పెట్టండి. విగ్రహం తెచ్చినా, విగ్రహం కూడా తెలుసా ఇంట్లో పెట్టాలి. పెడితేనే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు ఉంటుంది. మీరు కనీసం శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపాన్ని చేసి ఒక దానిపై నైవేద్యం పెడితే సరిపోతుంది. ఇంకా చేసే పనేం లేదు. మళ్ళీ సంవత్సరాలు కూడా అలాగున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. కావున ఆ అమ్మవారి చిత్రపటం మీరు పెట్టుకున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం నాడు దీపారాధన చేయండి, సరిపోతుంది. కావున ఆ జగదీశ్వర జగన్మాత కిరాతక వారాహిదేవి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. జగదాంబిక జగన్మాత్రే నమః.